హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఐపీఎల్ యాక్షన్ సంబంధించి 4వ వీడియో, గుజరాత్ టైటన్స్ సంబంధించిన వీడియో. సో వాళ్ళు ఎవరెవరిని కొన్నారు, ఎంత ధరకు కొన్నారు అనే దాని గురించి అయితే వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో వీళ్ళు ఎవరెవరిని కొన్నారు, ఎంత ధరకు కొన్నారు అనే దాని గురించి అయితే వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియో నాకు మరింత చేయడానికి అయితే ఉంటుంది. సో నాకైతే ప్రెసెంట్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ. సో కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే పెంచి నాకు కొద్దిగా బూస్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా వీడియోకి వెళ్దాం. గుజరాత్ టైటన్స్ అయితే ఐపీఎల్ యాక్షన్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నది. చాలా మంచి రీజనబుల్ రేట్ కి అయితే వాళ్ళ ప్లేయర్స్ అయితే వాళ్ళైతే దక్కించుకున్నారు. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఎవరెవరిని కొన్నారని దాని గురించి. సో యాక్షన్ కంటే ముందర వాళ్ళు రిటర్న్ ప్లేయర్స్ అయితే ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరెవరు రిటర్న్ తీసుకున్న దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వాళ్ళ రిటర్న్ ప్లేయర్ వచ్చేసి రషీద్ ఖాన్, అఫ్ఘాన్ స్పిన్నర్. సో చాలా బాగా అయితే చేస్తాడు ఈయన బౌలింగ్. సో ఈయనకి 18 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ అయితే తీసుకున్నారు. సో ఇదే వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. సో సెకండ్ ప్రయారిటీ వచ్చేసి శుభ్మన్ గిల్, వీళ్ళ కెప్టెన్. సో ఈయనకి 16 కోట్ల 50 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ అయితే తీసుకున్నారు. సో థర్డ్ ప్లేయర్ వచ్చేసి సాయి సుదర్శన్. సో ఈయన కూడా బ్యాటరీ. సో ఈయనకి 8 కోట్ల 50 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ అయితే తీసుకున్నారు. సో ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి రాహుల్ తెవాతియా. ఈయన ఒక ఆల్రౌండర్. సో ఈయనకి 4 కోట్ల ఇచ్చైతే వీళ్ళైతే రిటర్న్ తీసుకోరు. సో చెప్పాలంటే ఈయన స్పెషల్ అని చెప్పొచ్చు గుజరాత్ కి, ఎందుకంటే ఈయననే చాలా మ్యాచ్లు అయితే వీళ్ళకి అయితే గెలిపించిండు. సో ఎడ్జ్ వరకు వచ్చిన మ్యాచ్లు ఓడిపోతా అనే మ్యాచ్లు కూడా ఈయనైతే గెలిపించిండు. సో అందుకే ఈయనైతే వీళ్ళు రిటర్న్షన్ అయితే తీసుకోరు. సో ఈయనకి 4 కోట్లు కాకుండా కొద్దిగా ఎక్కువ ఇచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. సో ఫోర్త్ ప్లేయర్ వచ్చి షారుఖ్ ఖాన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఈయన కూడా 4 కోట్లు ఇచ్చి వీళ్ళైతే రిటర్న్షన్ అయితే తీసుకోరు. సో ఇప్పుడు దాకా ఇవి రిటైన్ ప్లేయర్స్. సో ఇప్పుడు వీళ్ళు యాక్షన్ లో కొత్తగా ఎవరెవరిని కొన్నారనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో వీళ్ళు ఐపీఎల్ యాక్షన్ లో ఎవరెవరిని కొన్నారంటే, సో 6th ప్లేయర్ వచ్చేసి కగిసో రబాడా. సో ఈయనకి 10 కోట్ల 75 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళైతే కొన్నారు. సో ఈయన సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్. సో మస్తు చేస్తాడు బౌలింగ్. సో ఈయనని 10 కోట్ల 70 లక్షలు పెట్టడం అనేది ఈయనకి ఫుల్ వర్త్. సో ఇదైతే బెస్ట్ బై అని చెప్పొచ్చు. సో 7th ప్లేయర్ వచ్చేసి జోస్ బట్లర్. ఈయనకి 15 కోట్ల 75 లక్షలు అయితే వీళ్ళు ఇచ్చి ఈయనైతే కొన్నారు. సో ఈయన ఇంగ్లాండ్ ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడతాడు. సో ఈయనకి 15 కోట్లు పెట్టడంలో అసలు ఆశ్చర్యం అయితే అవసరమే లేదు, ఎందుకంటే సూపర్ ఆడతాడు. ఈయన ప్రతి సీజన్ లో ఖచ్చితంగా ఒక 2-3 సెంచరీలు అయితే చేస్తాడు. సో ఈయన బ్యాటర్ కాకుండా వికెట్ కీపర్ కూడా. సో వీళ్ళకైతే అట్లా కూడా కలిసి వచ్చింది. సో జోస్ బట్లర్ బెస్ట్ బై అని చెప్పొచ్చు గుజరాత్ టైటన్స్ కి. సో 8th ప్లేయర్ వచ్చి మొహమ్మద్ సిరాజ్. 12 కోట్ల 25 లక్షలు అయితే వీళ్ళైతే పెట్టి కొన్నారు. సో ఈయన కొద్దిగా బౌలింగ్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాడు, అంటే రన్స్ అయితే బాగా ఇస్తాడు. సో ఈయన ఇప్పుడు 12 కోట్లు పెట్టి వెళ్తుంది కాబట్టి ఆయన దాన్ని బట్టి మన పెర్ఫార్మెన్స్ ఏమైనా చేంజ్ చేస్తాడు అనేది మనం ముందర ఐపీఎల్ చూసి తెలుసుకోవాలి. సో 9th ప్లేయర్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ. 9 కోట్ల 50 లక్షలు పెట్టి అయితే ఈయన ఉన్నారు. సో ఈయన కూడా మంచి బౌలర్ అని చెప్పొచ్చు. 10th ప్లేయర్ వచ్చేసి ఇషాంత్ శర్మ. ఈయన 75 లక్షలు అయితే ఇచ్చి ఈయనైతే కొన్నారు. సో ఈయన సీనియర్ ఇండియన్ బౌలర్ అని చెప్పొచ్చు, ఫాస్ట్ బౌలర్. సో 11th ప్లేయర్ వచ్చేసి నిశాంత్ సిద్ధు. ఈయనకి 30 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకురు. సో 12th ప్లేయర్ వచ్చేసి మహిపాల్ లాంబ్రోర్. ఈయనకి 1 కోటి 70 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకురు. సో 14th ప్లేయర్ వచ్చేసి అనుజ్ రావత్. ఈయనకి 30 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే కొన్నారు. సో 15th ప్లేయర్ వచ్చేసి మానవ్ సుతార్. ఈయనకి 30 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకోరు. సో 16th ప్లేయర్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. ఈయనకి 3 కోట్ల 20 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకోరు. సో ఈయన ఎక్స్ఎస్ఆర్ఎస్ ప్లేయర్. సో లాస్ట్ ఇయర్ అంత గట్టి పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. సో ఈ ఇయర్ ఏమైనా పెర్ఫార్మెన్స్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుందో చూడాలి మనం. సో 17th ప్లేయర్ వచ్చేసి గెరాల్డ్ కోటెస్. ఈయనకి 2 కోట్ల 40 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకోరు. సో 18th ప్లేయర్ వచ్చేసి అర్షద్ ఖాన్. ఈయనకి 1 కోటి 30 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకోరు. సో 19th ప్లేయర్ వచ్చేసి గుర్నూర్ బార్. ఈయనకి 1 కోటి 30 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకోరు. సో 20th ప్లేయర్ వచ్చి షెర్ఫానీ రుతఫాడ్. ఈయనకి 2 కోట్ల 60 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే ఐపీఎల్ లో కొన్నారు, యాక్షన్ లో ఉన్నారు. సో 21 ప్లేయర్ వచ్చేసి ఇషాంత్ శర్మ. ఇద్దరు ఏంటి శర్మ. ఓకే. సో 22nd ప్లేయర్ వచ్చేసి జయంత్ యాదవ్. ఈయనకి 75 లక్షలు అయితే వీళ్ళైతే తీసుకోరు. సో 23rd ప్లేయర్ వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్. ఈయనకి 2 కోట్లు అయితే ఇచ్చి వీళ్ళైతే తీసుకోరు. సో ఈయన అయితే ఎక్సలెంట్ గా అయితే ఆడతాడు. సో లాస్ట్ ఇయర్ అయితే ఈయన సర్వీస్ లో ఉండేది. సో కాకపోతే బెంచ్ మీద ఉండు, ఒక మ్యాచ్ కూడా అయితే ఆడలేదు. సో ఫ్యాన్స్ అయితే చాలా మంది ఆడిపోయి అని టీం అయితే రిక్వెస్ట్ అయితే చేసారు. కాకపోతే మరి స్క్వాడ్ అయితే ఈయన రాలేదు. సో ఇయర్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఎట్లా పెర్ఫార్మెన్స్ చేస్తాడు. గట్టి పెర్ఫార్మెన్స్ చేయాలని అయితే మనం అయితే ఆశిద్దాం. సో 24th ప్లేయర్ వచ్చేసి కరీం జనాత్. ఈయనకి 75 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకుర్రు. సో 25th ప్లేయర్ వచ్చేసి కుల్వంత్ కెల్జోయా. ఈయనకి 30 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే తీసుకుర్రు. సో ఇది వీళ్ళు ఐపీఎల్ యాక్షన్ లో తీసుకున్న ప్లేయర్స్. ఇప్పుడు నా ప్లేయింగ్ లెవెన్ అయితే చెప్తా. సో ప్లేయింగ్ లెవెన్ లో నా ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే చెప్తా. సో ఇప్పుడు నా ప్లేయింగ్ లెవెన్ చెప్తే గుజరాత్ టైటన్స్ గురించి. సో ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, జోస్ బట్లర్. సో వీళ్ళు తిరగలేదు, ఎవరు ప్రిడిక్ట్ చేసిన కానీ. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. సో థర్డ్ 1 డౌన్ వచ్చేసి సాయి సుదర్శన్. సో ఈయన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో బాగానే ఆడతాడు. సో 4th వికెట్ వచ్చేసి షారుఖ్ ఖాన్. సో 5th వికెట్ వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్. సో 6th వికెట్ వచ్చేసి
రాహుల్ తెవాతియా. సో ఇక్కడ వరకు మిడిల్ ఆర్డర్. సో వీళ్ళైతే ఎక్సలెంట్ గా అయితే ఆడతారు. సో రాహుల్ తెవాతియా మన ఛాన్స్ సార్లు చూసింది. సో ఎన్ని మ్యాచ్లు గెలిచిన ఇది 8th వరకు వచ్చిన మ్యాచ్లు. సో 7th వికెట్ వచ్చేసి మహిపాల్ లార్నర్. సో ఈయన ఒక ఆల్రౌండర్. సో ఈయన కూడా బాగానే ఆడతాడు. సో 8th వికెట్ వచ్చేసి రషీద్ ఖాన్. ఈయన బౌలర్ కమ్ ఆల్రౌండర్. సో ఈయన కూడా ఎక్సలెంట్ గా అయితే బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ కూడా అప్పుడప్పుడు జురిపిస్తాడు. సో 9th వికెట్ కి వాషింగ్టన్ సుందర్. సో ఈయన కూడా ఆల్రౌండర్ కాబట్టి దడదడం అనిపిస్తాడు బ్యాటింగ్ కూడా. సో 10th వికెట్ కి కగిసో రబడ. 11th వికెట్ కి మొహమ్మద్ సిరాజ్. సో లాస్ట్ ఇద్దరు బౌలర్లు కగిసో రబడ, మొహమ్మద్ సిరాజ్ మిగిలిస్తే మిగిలిన అందరూ బ్యాటింగ్ చేసేటోళ్ళే గట్టిగా. సో వీళ్ళ టీం చూడడానికి అయితే మాకైతే మస్తు అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇది నా గుజరాత్ టైటన్స్ సంబంధించిన ఫుల్ స్క్వాడ్ వీడియో. సో నెక్స్ట్ కేకేఆర్ వీడియోలో అయితే కలుద్దాం. మదర్సలో జై హింద్.